హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మాణిక్యాన్ని చూసి అసలు నిజాన్ని బయటపెట్టిన శోభ, రోహిణి చంప పగలగొట్టిన ప్రభావతి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. రోహిణి అయితే చింటూ బర్త్డే వస్తుందని తనకి డ్రెస్ తీసుకోవాలని షాపింగ్కి అయితే వెళ్తుంది. అదే షాపింగ్కి కామాక్షి అలాగే ప్రభావతి ఇద్దరు కూడా వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళైతే వేరే డ్రెస్సులు చూస్తూ ఉంటే చింటూకి ఒక డ్రెస్సు తను సెలెక్షన్ చేసి దాన్ని ప్యాక్ చేయమని చెప్తుంది. ఇది మా అబ్బాయిది, బాగా ప్యాక్ చేయండి అంటూ చింటూ గురించి అయితే అక్కడే ఉన్న సేల్స్ బాయ్కి అయితే చెప్తుంది. అప్పుడే ఇక రోహిణి చెప్పినట్టే అతనైతే డ్రెస్ ప్యాక్ చేస్తాడు. ఇంతలో ప్రభావతి కామాక్షి ఇద్దరు కూడా రోహిణిని అయితే చూస్తారు. అప్పుడే ఇక ప్రభావతి అయితే రోహిణితో అంటూ ఉంటుంది, అదేంటి ఈరోజు పార్లర్లో బిజీగా ఉంటానని చెప్పావు కదా రోహిణి, ఇక్కడున్నావేంటి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక అక్కడే ఉన్న సేల్స్మెన్ అయితే డ్రెస్ని ప్యాక్ చేయించేసి రోహిణి దగ్గరికి తీసుకొస్తాడు. ఇదిగోండి మేడం, మీ అబ్బాయికి మీరు తీసిన డ్రెస్ సూపర్గా ఉంది, తీసుకోండి మేడం, చాలా హ్యాపీగా మీ అబ్బాయి ఫీల్ అవుతాడు అని అంటూ ఉంటాడు అతనైతే. అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి ప్రభావతి కామాక్షి ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి రోహిణి, ఈ డ్రెస్సు మీ అబ్బాయికి అంటున్నాడేంటి అతను అని అంటూ ఉంటే, మేడం గారి వాళ్ళ అబ్బాయిది బర్త్డే అంట మేడం, అందుకనే డ్రెస్ సెలెక్షన్ చేసుకున్నారు, చాలా బాగుంది డ్రెస్సు, ఆవిడ టేస్ట్ చాలా బాగుంది అని అంటూ అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే ఇక ప్రభావతి అయితే రోహిణిని అడుగుతూ ఉంటుంది, అదేంటి మీ అబ్బాయికి అంటున్నాడు, నీకు అసలు పిల్లలే లేనప్పుడు అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చాడు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడు ఇక రోహిణి అయితే, అతను ఎలా వినిపించుకున్నాడో అత్తయ్య, నేను చెప్పింది మన విద్య ఉంది కదా వాళ్ళ అక్క కొడుక్కి, కానీ ఇతను నా కొడుకు అని వినిపించుకుంటున్నట్టున్నాడు అని అంటూ ఉంటే, అసలు అలా ఎలా అంటాడు, అసలు అడిగి బుద్ధుందా, చెప్పలేకపోయావా నాకు అసలు పిల్లలు లేరు, ఇంకా పెళ్ళయ్యి కొత్తగా పెళ్ళయిందని చెప్పి అని ప్రభావతి అంటూ ఉంటుంది. ఇప్పుడే ఒక ఆట ఆడతాను వాడిని, నా కోడలి గురించి ఇలా మాట్లాడతాడా అని ప్రభావతి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రభావతి అలా అన్న తర్వాత ఇక కామాక్షి అయితే చెప్తూ ఉంటుంది, వదిలేసే వదిన, ఏమైంది అని అంటూ ఉంటే, ఏమైందేంటి, మనకి ఎవరైనా తెలిసిన వాళ్ళు వచ్చి ఇప్పుడు రోహిణి కొడుక్కి డ్రెస్ కొందంటే రోహిణిని అపార్థం చేసుకోరు, రోహిణికి ఏదో ముందే పెళ్ళైపోయి ఒక కొడుకు ఉన్నట్టు వాళ్ళు ఏదేదో ఊహించుకుంటారు, అందులోనూ రోహిణి కోటీశ్వరాలని చెప్పి అందరికీ గొప్పగా చెప్పుకుంటాను కదా, అందుకని వాళ్ళు నా మాట నిజం కాదని రెండో పెళ్ళి అమ్మాయిని తీసుకొచ్చి నీ కొడుక్కి చేసుకొని కోటీశ్వరాలని చెప్తున్నావని హేళన చేస్తారు, నీకు తెలియదు వదినా, లోకం పోకడ అలాంటిది అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక కామాక్షి అయితే, నువ్వెంత దూరం ఆలోచించావు వదినా, నువ్వింత దూరం ఆలోచిస్తావని అసలు అనుకోలేదు అని అంటూ ఉంటుంది కామాక్షి. మరి ఆలోచించకుండా ఏం చేయమంటావు కామాక్షి, మరి అందరూ కూడా అలాగే అనుకుంటారు ఏంటి రోహిణి, అంతే కదా అని అంటూ ఉంటే, అవును అవును అత్తయ్య గారు అని తడబడుతూ అంటూ ఉంటుంది. ఒకవేళ అలాంటి సంబంధమే వచ్చుంటే నువ్వేం చేస్తావు, మనోజ్కి ఇచ్చి కోటీశ్వర్లు కదా అని పెళ్లి చేసేసేదానివా అని అడుగుతూ ఉంటుంది కామాక్షి. చిచ్చి, ముందు పెళ్ళయ్యి ఒక బిడ్డకి తల్లైన అమ్మాయిని మా మనోజ్కి ఇచ్చి పెళ్లి చేయడమా, వాళ్ళు కోటేశ్వర్లైనా సరే నేను మాత్రం దానికి ఒప్పుకోను, నా కొడుక్కి అలాంటి పెళ్లి చేసేదాన్ని కాదు అని అంటూ ప్రభావతి అయితే చెప్తుంది. అప్పుడే ఇక ప్రభావతి అన్న మాటలకి రోహిణి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక రోహిణి అయితే షాక్ అయిపోతూ, ఇదేంటి అత్తయ్య ఇలా అంటున్నారు, నా గతం గురించి అత్తయ్యకి నిజం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో ఈరోజు తెలిసింది, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత ఇక ప్రభావతి ఇంటికైతే వెళ్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత రోహిణి వస్తుంది. రోహిణి వచ్చి, ఏంటత్తయ్య ఎలా కూర్చున్నారు, ఇంకా భోజనం చేయలేదా అని అడుగుతూ ఉంటే, ఏం లేదమ్మా రోహిణి, నాకెందుకో నిన్నటి నుంచి ఆ మీనా అన్న మాటే నాకు మనసులో అలా ఉండిపోయింది, భార్యాభర్తలు చిన్నగా గొడవ పెట్టుకుంటే వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి దాపరికాలు లేవని, ఒకవేళ వాళ్ళు అన్యోన్యంగా ఉంటూ ఉంటే వాళ్ళ దగ్గర ఒకరికొకరు ఏదో రహస్యాన్ని మీనా అన్న మాటలు నాకు అనుమానాన్ని కలిగిస్తున్నాయి అని అంటూ ఉంటే, అత్తయ్య ఏంటత్తయ్య మీరు ఇంకా అదే మాటను పట్టుకొని
అలాగే ఉంటారేంటి అని అంటూ ఉంటుంది. సరేలేమ్మా, అవును మీ మావయ్యని పిలుస్తున్నావా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. మా మావయ్యనా? ఇప్పుడెందుకు అత్తయ్య అని అడుగుతూ ఉంటుంది. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? మీకు ఇంకో 2 రోజుల్లో మీ పెళ్లి రోజు వస్తుంది కదా. మీది మొదటి పెళ్లి రోజు. ఏమీ చదువుకోలేని వాళ్ళు, పూలు అమ్ముకునేది, అలాగే కారు నడుపుకునే డ్రైవరు, వాళ్ళిద్దరే అంత హంగామా చేసుకున్నారే, మరి మీరు ఇంకా హంగామా చేసుకోవద్దా అని అంటూ ఉంటే, వద్దత్తయ్య, నాన్న జైల్లో ఉన్నారు, మేము ఇలా పెళ్లి రోజు ఫంక్షన్లు గట్రా చేసుకుంటూ ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి అని అంటూ ఉంటే, సరేలేమ్మా, సింపుల్గా ఇంట్లోనే ఏదో కేక్ కట్ చేసి చేయిస్తాను, మీ మావయ్యని మాత్రం తప్పకుండా రమ్మను అని అంటూ ఉంటుంది. ప్రభావతి అయితే రోహిణితో అలాగే అత్తయ్య అని రోహిణి లోపలికి వెళ్తుంది. ఇంతలో మనోజ్ అయితే ఏంటి రోహిణి లేట్ అయ్యింది అని అడుగుతూ ఉంటాడు. ప్రతిసారి మా మావయ్యని నేను ఇంటికి ఎలా పిలుస్తాను? ఆయన కోటీశ్వరుడు, మన ఇంటికి వచ్చి ఎలా ఉంటాడు? మన పెళ్లి రోజుకి ఆయన్ని రమ్మని చెప్పమని మీ అమ్మగారు నాకు ఆర్డర్ వేశారు అని అంటూ ఉంటుంది రోహిణి మనోజ్తో. అమ్మ అన్న దాంట్లో తప్పేముంది? మీ మావయ్యని ఇక్కడికి రమ్మంటే అందులో ఏ తప్పు నాకేమీ కనిపించడం లేదు అని అంటూ ఉంటాడు. మనోజ్ అయితే నాకు కూడా అలాగే అనిపిస్తుంది, మీ మావయ్య అలాగ వచ్చిపోతూ ఉంటేనే నీకంటూ పుట్టిల్లు ఉందని గౌరవం ఉంటుంది అని మనోజ్ అయితే చెప్తాడు. మా అమ్మ అనింది అని కాదు, నేను చెప్తున్నాను, మీ మావయ్యని రమ్మను, లేకపోతే ఆయన ఫోన్ నెంబర్ అయినా నాకు ఇవ్వు అని అంటూ ఉంటాడు. మనోజ్ అయితే లేదు మనోజ్, నేనే రమ్మంటాను అని అంటూ ఉంటుంది రోహిణి. అవును రోహిణి, నువ్వు ఇంట్లో నుంచి వచ్చేసావు అని చెప్పావు, కనీసం మీ నాన్న ఫోటోని కానీ మీ అమ్మ ఫోటోని కానీ నాకు ఎప్పుడు చూపించలేదేంటి? నువ్వు అక్కడ దిగిన ఫోటోలు ఏవే ఒకటి ఉంటాయి కదా అని అడుగుతూ ఉంటాడు. మనోజ్ అయితే అమ్మో, మనోజ్ కూడా అనుమానం మొదలైనట్టుంది. ఇప్పుడు మనోజ్ని ఎలాగైనా సరే ఆపాలి, మనోజ్ ఇంకా ఏ ప్రశ్నలు వేయకుండా చూడాలి అంటూ అప్పుడు ఇక రోహిణి అయితే నాకు చాలా నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను అంటూ తను పడుకుండిపోతుంది. అప్పుడు ఇక మనోజ్ కూడా తను కూడా నిద్రపోతాడు. తరువాత రోజు విద్యాని తీసుకొని మళ్ళీ మాణిక్యం దగ్గరికి అయితే వెళ్తుంది రోహిణి. ఇక మాణిక్యం దగ్గరికి వెళ్ళి మాణిక్యంతో అంటూ ఉంటుంది, ఈసారి నువ్వు నా దగ్గరికి వచ్చి నటించేసేది లాస్ట్ టైం అవ్వాలి, మా నాన్నని జైల్లో చంపేశారని అబద్ధం చెప్పాలి అని అంటూ ఉంటుంది రోహిణి. ఆ మాట విని ఒక్కసారే మాణిక్యం షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక మాణిక్యం షాక్ అయిపోతూ ఏంటమ్మా ఇదంతా, అసలు ఏం జరుగుతుంది, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు, నీ వాళ్ళకి నువ్వు నిజం చెప్పేయడమే కరెక్టు, నువ్వు ఇలా అబద్ధాలు ఆడతాం అసలు కూడా కరెక్ట్ కాదు అని అంటూ ఉంటే, అబద్ధాలు ఎలా ఆడాలో నాకు తెలుసులే కానీ నేను చెప్పినట్టు చెయ్యి అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక మాణిక్యం అయితే సరేనమ్మా అని మాణిక్యం కూడా ఒప్పుకుంటాడు. తర్వాత ఇక శోభాకి ఫోన్ చేస్తుంది ప్రభావతి, రేపు మా మనోజ్ది రోహిణిది మొదటి పెళ్లి రోజు, మీరు తప్పకుండా రావాలి అని అంటూ ఉంటే, లేదండి నేను మీ ఇంటికి రాదలుచుకోలేదు, నేను ఏదోటి అంటాను మీ వాళ్ళకేమో కోపం వస్తుంది, ముఖ్యంగా బాలుకి ఈ మధ్య మా శృతి కూడా అలాగే తయారయ్యింది అని అంటూ ఉంటే, అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. అయ్యో అలా అనకండి వదిన గారు, జరిగిందేదో జరిగిపోయింది, మీరు మా ఇంటికి రావాల్సిందే, మలేషియా నుంచి రోహిణి వాళ్ళ మేనమామ కూడా వస్తున్నాడు అని అంటూ ఉంటే, అవునా సరే తప్పకుండా వస్తాను, మీరు ఇంతలా అడుగుతూ ఉంటే నేను రాకుండా ఎందుకుంటాను అని శోభ అయితే చెప్తూ ఉంటుంది. శోభ అలా చెప్పిన తర్వాత అప్పుడే ప్రభావతి, అమ్మయ్య రోహిణి వాళ్ళ మేనమామ ఎలా ఉంటాడో, రోహిణి ఎంత కోటీశ్వర్లో ఆవిడికి తెలియాలి, అందుకే పని కొట్టుకొని రమ్మన్నాను అని ప్రభావతి అయితే అనుకుంటూ ఉంటుంది. తర్వాత ఉదయం అయ్యాక రోహిణి మనోజ్ రెడీ అయ్యి కిందకి వస్తారు. సత్యం అలాగే ప్రభావతి ఆశీర్వాదం కూడా తీసుకుంటారు. ఇక మనోజ్ అయితే అంటూ ఉంటాడు, ఏంటి నాన్న వాళ్ళ పెళ్లి రోజుకైతే అంత హడావుడి చేసేశారు, కనీసం మా పెళ్లి రోజుకి ఏ హడావుడి లేదా అని అడుగుతూ ఉంటే, ఉందిరా ఇదిగో ఈ బుల్లి కేక్ ఉంది, దీన్ని కట్ చేయండి అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడే శృతి రవి ఇద్దరు కూడా వస్తారు. ఇక వాళ్ళిద్దరే వచ్చి, ఆ రోజు వీళ్ళ పెళ్లి రోజు అంటే మీరు కూడా ఇలాగే పని తప్పించుకున్నారు కదా, ఇప్పుడు చూస్తాను అని అంటూ ఉంటుంది శృతి. ఇంతలో ఇక ఇంటి ముందుకి ఒక కారు వచ్చి అయితే ఆగుతుంది.
అప్పుడే ఇక కారులో నుంచి మలేషియా నుంచి వచ్చిన మాణిక్యం దిగుతాడేమో అనుకొని అందరూ అనుకుంటూ ఉండగా, కానీ శృతి వాళ్ళ అమ్మ శోభ అయితే వస్తుంది. మమ్మీ ఏంటి కొత్త కారులో వచ్చింది అని అనుకుంటూ ఉంటుంది శృతి. మమ్మీ నువ్వేంటి వేరే కారులో వచ్చావు అని అడుగుతూ ఉంటే, పాత కారు డొక్కుదైపోయింది, అందుకే మీ నాన్న నాకు ఎక్కడికైనా వెళ్ళడానికి ఒక కారు కొన్నారు స్పెషల్గా అని అంటూ ఉంటుంది శోభ. అప్పుడే ఈవిడి గొప్పలు మొదలు పెట్టేసింది అని అనుకుంటూ ఉంటాడు బాలు. అయితే చాలా బాగుంది మమ్మీ కారు, లోపలికి రా అని లోపలికి తీసుకొస్తుంది. శృతి అయితే శోభాని, ఏంటి ఎవరి కోసం వెయిటింగ్ చేస్తున్నారు, నా కోసమేనా అని అడుగుతూ ఉంటుంది శోభ. అప్పుడే ఇక పక్కనే ఉన్న బాలు అయితే మౌను మరి మంచి విఐపీలని అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక శృతి అయితే అదేం లేదు మమ్మీ, మలేషియా నుంచి రోహిణి వాళ్ళ మేనమా వస్తున్నాడు, ఆయన వచ్చిన వెంటనే కేక్ కట్ చేసేద్దాము అని రోహిణి గురించి శృతి అయితే వాళ్ళ అమ్మతో చెప్తుంది. అప్పుడే ఇక శృతితో రోహిణి అయితే ఇలా అంటూ ఉంటుంది, శృతి నువ్వే దగ్గరుండి చూసుకో, మళ్ళీ మీనాకేమీ తెలీదు అని అంటూ ఉంటే, మీనాకేమీ తెలీదా, మీనాకి తెలియకుండానే మన 4 వేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయా, తను చేసే వంట అంతా కూడా ఎంత పర్ఫెక్ట్గా చేస్తుంది, అవేమీ గుర్తుపెట్టుకోకుండా నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే అస్సలు కూడా నాకు నమ్మశక్యంగా లేదు అని అంటూ ఉంటుంది శృతి. అయితే అప్పుడే ఇంకా ఈ శృతి మీనా మనిషి, అందుకని మీనాని ఏమీ అన్నివ్వదు అని అనుకుంటూ ఉంటుంది రోహిణి. తర్వాత మరొక కారు అయితే ఇంటి ముందుకు వచ్చి ఆగుతుంది. ఇంతలో ఇక శోభాకి ఫోన్ రావడంతో తను గదిలోకి వెళ్ళి ఫోన్ అయితే మాట్లాడుతూ ఉంటుంది. మలేషియా నుంచి వచ్చినట్టు సూటు బూటు వేసుకొని మాణిక్యం అయితే కారు దిగుతాడు. అదిగో అయ్యో మర్దిగారు వచ్చేసారు అని ప్రభావతి అయితే చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రభావతి అయితే మాణిక్యానికి ఎదురు వెళ్ళి, వచ్చారా, రండి రండి, మీ గురించే ఎదురు చూస్తూ కేక్ కూడా కట్ చేయలేదు అని అంటూ ఉంటుంది. మాణిక్యంతో ప్రభావతి అయితే, అవునా నేనే లేట్ అనమాట, పదండి పదండి, మేక తలకాయి కోసినట్టు కోసేద్దాం కేక్ని అని అంటూ ఉంటాడు. ఈయన మేక భాష మాత్రం వద్ద. ప్రభావతి అయితే మాణిక్యాన్ని లోపలికి తీసుకువెళ్తుంది. శృతి మీ మమ్మీ ఏది అని అడుగుతూ ఉంటుంది. శృతిని అడుగుతూ ఉంటుంది శోభాని పిలవమని. అప్పుడే ఇక శృతి అయితే, రామమ్మి రోహిణి వాళ్ళ మావయ్య వచ్చేశాడు అని అంటూ శోభాని బయటికి తీసుకొస్తుంది. అప్పుడే ఇక శోభ వచ్చిన తర్వాత ఇక మాణిక్యం అయితే శోభాని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. అమ్మో ఇదేంటి శోభ గారు ఇక్కడున్నారు, వీళ్ళకి ఏమన్నా బంధువా ఏంటి, అమ్మో ఈవిడ నన్ను చూస్తే గుర్తుపట్టేస్తుంది, ఇప్పుడు నేనేం చెయ్యాలి, ఇప్పుడు అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అనుమానం వస్తుంది, ఈరోజు నేను అడ్డంగా బుక్ అయిపోయాను, ఇక రోహిణి పని అయిపోయినట్టే అని అనుకుంటూ ఉంటాడు మాణిక్యం. అప్పుడే ఇక మాణిక్యం అయితే, అమ్మా రోహిణి నీతో కొంచెం మాట్లాడాలమ్మా, గదిలోకి వస్తావా అని అడుగుతూ ఉంటే, అదేంటి బామర్ది గారు ఇక్కడ టైం అవుతుంటే మళ్ళీ రోహిణితో మాట్లాడాలంటారేంటి, అసలు ఇప్పటికే లేట్ అయిపోయింది, అందరూ కూడా ఎదురు చూస్తున్నారు, రండి రండి వదిన రండి, ఇంగో ఇతనే రోహిణి వాళ్ళ మావయ్య అని అంటూ పరిచయం చేస్తుంది ప్రభావతి. అప్పుడే ఇక శోభ అయితే నమస్కారం అండి అని గొంతులో మాట గొంతులోనే ఉండంగానే మాణిక్యాన్ని గుర్తుపట్టేస్తుంది. అప్పుడే ఇక మాణిక్యాన్ని చూసి శోభ ఒక్కసారే షాక్ అయిపోతూ ఇతను అని అంటూ ఉంటే, ఇతనేనండి రోహిణి వాళ్ళ మావయ్య అని అంటూ ఉంటే, ఇతను రోహిణి వాళ్ళ మావయ్య ఎక్కడి నుంచి వచ్చాడు అని అడుగుతూ ఉంటుంది శోభ. ఇతను దుబాయ్ నుంచి వచ్చాడు అని అనగానే అప్పుడే ఇక అంటూ ఉంటుంది శోభ. అయితే ఇతను దుబాయ్ నుంచి రావడం ఏంటోదినా, ఇతను మటన్ కొట్టుకునే మాణిక్యం, ఇతని పేరు మాణిక్యమే, కానీ ఇతను మలేషియా నుంచో దుబాయ్ నుంచో వచ్చినవాడు కాదు, ఇక్కడే మన ఊళ్ళోనే ఒక బస్తీలో మటన్ కొట్టుకొని అక్కడ మటన్ షాప్ పెట్టుకొని బ్రతుకుతున్నాడు, ఇతను రెగ్యులర్గా మాకు మటన్ తీసుకొని వస్తాడు అని అంటూ ఉంటుంది శోభ. ఒక్కసారి ప్రభావతి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే బాలు అయితే, ఏంటి మీరు చెప్పేది నిజమా అని అంటూ ఉంటాడు బాలు శోభాని. అవును బాలు, ఇతను మాకు మటన్ తీసుకొస్తాడు, ఖచ్చితంగా ఇతను మటన్ కొట్టేవాడే, నాకు బాగా తెలుసు,
అని అంటూ ఉంటే, మమ్మీ నేనెప్పుడు అతన్ని చూడలేదే అని అంటూ ఉంటే, నువ్వు లేనప్పుడే ఎక్కువ వచ్చేవాడే, నువ్వు చూడలేదు అని అంటూ ఉంటుంది శోభ. ఎవరిని చూసి మీరు ఎవరనుకుంటున్నారో పిన్ని గారు, మనుషులు పోయిన మనుషులు చాలామంది ఉంటారు కదా అని రోహిణి అయితే టెన్షన్ పడుతూ అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా శోభ అయితే, లేదు ఇతను ఖచ్చితంగా మటన్ కొట్టే మాణిక్యమే. మాణిక్యం, ఎందుకు నువ్వు ఈ వేషం వేశావు? రోహిణి మావయ్యగా ఎందుకు అబద్ధం చెప్పి ఇక్కడ నటిస్తున్నావు? నిజం చెప్పు, చెప్తావా లేకపోతే పోలీసులు పిలిపించమంటావా అని శోభ అయితే బెదిరిస్తుంది. అప్పుడే మాణిక్యం అయితే, వద్దమ్మా వద్దు, అంత పని చేయకండి. నేను ఈ రోహిణి అమ్మ నాటకం ఆడమంటేనే ఆడాను. నేను మలేషియా నుంచి రాలేదు, ఈవిడ మేనమావని కాదు అని నిజాన్ని బయట పెట్టేస్తాడు. పోలీసుల్ని పిలిపిస్తాను అని శోభ అనేసరికి మాణిక్యం ఇక అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి నువ్వు మలేషియా నుంచి రాలేదా అని అడుగుతూ ఉంటాడు బాలు. లేదు, నేను ఇక్కడి నుంచే వచ్చాను అని చెప్తూ ఉంటాడు మాణిక్యం. నువ్వు మేక భాష మాట్లాడేటప్పుడే నాకు అప్పుడే అనుమానం వచ్చింది, నువ్వేదో మటన్ కొట్టుకునేవాడువని. ఇప్పుడు అదే నిజమైంది. ఎందుకు ఈ నాటకం ఆడావు అని అడుగుతూ ఉంటే, నాటకం ఆడిన వాడిని కొడతారేంటి, నాటకం ఆడించిన వాళ్ళని అడగాలి కానీ అని మీనా అంటూ ఉంటుంది. అప్పుడు ఇక రోహిణి దగ్గరికి వచ్చి ప్రభావతి, ఏంటిదంతా? మటన్ కొట్టుకునేవాడిని తీసుకువచ్చి మాణిక్యం మా మేనమావని ఎందుకు అబద్ధం చెప్పావు అని అడుగుతూ ఉంటే, అది అత్తయ్య అని తడబడిపోతూ ఉంటుంది. చెప్పు అని అనగానే అప్పుడే మనోజ్ కూడా అడుగుతూ ఉంటాడు. చెప్పు రోహిణి, నా దగ్గర ఎందుకు ఈ నిజాన్ని దాచిపెట్టావు అని అడుగుతూ ఉంటాడు మనోజ్. నన్ను క్షమించండి, నేను కోటీశ్వరాల్ని కాదు, నేను ఒక అనాథని అని నిజాన్ని బయటపెడుతుంది రోహిణి. అది విని ఒక్కసారే ప్రభావతి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. మా పుట్టింటి నుంచి ఎవరూ రావడం లేదని మీరు నిలదీయడంతో ఇతను ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఇతన్ని వేషం వేయమని నేను డబ్బులు ఇచ్చి ఇతన్ని మా మేనమావగా నటించమన్నాను అంటూ నిజాన్ని బయటపెడుతుంది. మీరు కోటీశ్వర్లు కాకపోతే మరి మీ నాన్న మీకు షాప్ పెట్టుకోవడానికి ఒకసారి 25 లక్షలు, మరొకసారి 2 లక్షలు, ఆ రోజు ఇల్లు తాకట్టు విడిపించడానికి 18 లక్షలు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి డబ్బులు మీకు అని అడుగుతూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక రోహిణి అయితే, మావయ్య గారు రిటైర్మెంట్ పెన్షన్ డబ్బులే, మొత్తం రిటైర్ అయిపోయిన తర్వాత వచ్చిన డబ్బులు కల్పన అనే అమ్మాయి ఎత్తుకుపోయింది కదా, ఆ అమ్మాయి మళ్ళీ వచ్చి ఇండియాకి తిరిగి ఇచ్చేసింది. మళ్ళీ మేము ఇద్దరు వాటాలు అడుగుతారని బిజినెస్ పెట్టుకుందామని మేమిద్దరమే దాచిపెట్టాము అని రోహిణి అనేసరికి అప్పుడే ఇక మనోజ్ చంప పగలగొడతాడు. సత్యమైతే మనోజ్ చంప పగలగొట్టి, నీ భార్య ఏదో అందనుకో, కనీసం నువ్వు కూడా మాతో చెప్పాలని నీకు అనిపించలేదా? ఒకవేళ చెప్పే నువ్వు ఆ డబ్బు తీసుకొని ఉంటే నీ తమ్ముళ్ళిద్దరూ కూడా నువ్వు బిజినెస్ చేసుకోవడానికి ఆ డబ్బులు ఇచ్చేవాళ్ళరా, అంత గొప్ప వాళ్ళిద్దరూ అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడే ఇక ప్రభావతి అయితే, ఎంత మోసం చేశావి, ఎంత నాటకం ఆడావి, నువ్వు కోటీశ్వరరాలువి కాదు, అందులోనూ ఒక అనాథవి, తల్లెవరో తండ్రి ఎవరో తోడబుట్టిన వాళ్ళు ఎవ్వరూ లేకుండా పెరిగావు, ఇక నీలాంటి దాన్ని క్షమించే ప్రసక్తే లేదు అని అంటూ ప్రభావతి చెప్తూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, మరి ప్రభావతి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.